ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తమ మార్గం నేర్పరచుకునుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. కీర్తనలు 27:11. సరళమైన మార్గమున నన్ను నడిపించుము. చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు, కానీ ఆయన నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్లిన చోట్లకి వెళ్ళరు, కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేనన్నాను, పొలంలో నడుస్తాను, ఊళ్ళో నడువు దేవుడన్నాడు. అక్కడ మరి పూలేమీ లేవే. పూలు లేవు, కానీ కిరీటం ఉంది. నేనన్నాను, ఆకాశం నల్లగా ఉంది, అంతా వృధా రణగుణ ధ్వని. నన్ను అక్కడికే పంపుతూ అన్నాడు, అక్కడ పాపం దాగుంది. గాలి స్వచ్ఛంగా లేదు, పొగమంచు పట్టేసింది అన్నాను. ఆత్మలు రోగాలతో ఉన్నాయి. ఆయన అన్నాడు, పాపాంధకారం ఉంది. వెలుగుకి దూరమైపోతాను, మిత్రులుండరు అన్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో, మిత్రులా నేనా? కాస్త గడువియమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవడం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒకసారి చూశాను, ఊరు వైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడు అవుతావా? అప్పుడు అన్నాడు, కిరీటం కోసం పూలను వదులుతావా? ఆయన చేతిలో పడింది చేయి. నా హృదయంలోకి వచ్చాడాయన. ఆ దివ్యకాంతిలో నడిచాను. నిజానికి ఒకప్పుడు భయపడ్డా నేను.